కర్నూలు జిల్లాకు దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంతరావు డిమాండ్ చేశారు. దామోదరం సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం పెద్దపాడుకు కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు దామోదరం అని అన్నారు. ఆయన సేవలు గొప్పతనం భవిష్యత్తు తరాలకు తెలియజేయాలంటే ఆయన నివాస స్థలంలో స్మృతివనం లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆపరేషన్ సింధూరుపై ప్రజలందరూ భారత ప్రభుత్వానికి సైనికులకు మద్దతుగా ఉండాలన్నారు. సింధూరు ఆపరేషన్ సైనికుల విజయమని ప్రశంసించారు. నేను రావడం జరిగింది. నిన్న అక్కడ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అంటే అప్పుడు స్టాచ్యూ పెట్టారు. దామోదరం సంజీవయ్య పార్కు కూడా వచ్చారు. అప్పుడు జన్మదినాన్ని ఆ రోజు సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వచ్చింది. ఆ రోజులలో ముఖ్యమంత్రి కావడం అంటే చాలా అనుభవం కలిగిన వ్యక్తి, పండితుడు. ఆ రోజులలో ముఖ్యమంత్రి అయ్యాడు. 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు అయ్యాడండి. అది ఆయన గొప్పతనం. ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గుడిసే ఫైనల్గా వారి అత్తగారి ఇంటి దగ్గర బోయినపల్లి దగ్గర బోయిగూడ దగ్గర పెట్టడం. 72 హోల్ నైట్ ఐ వాజ్ దేర్. వెంగళరావు వచ్చి చీఫ్ మినిస్టర్. ఆయన గొప్పతనం ఏంటంటే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ చేసిండు. కేంద్రంలో పెన్షన్ ఇప్పించిండు, బోనస్ ఇప్పించిండు. పేద వాళ్ళకు చేయాలని వాళ్ళకు పెన్షన్లు, అదేవిధంగా ఇల్లు కూడా ఇప్పించిన ఘనత. అయితే ఆయన చాలా మందికి తెలియదు. ఆయన మీద కొందరు కంప్లైంట్ చేశారు. తెలుసు కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే 2వ రోజు కంప్లైంట్స్ పోతాయి కదా, అలాంటి కంప్లైంట్ చేశారు. సార్, ఈ మింటింగ్ మనీ కోట్లు సంపాదించేస్తున్నాడు, మీరు పెట్టిన అర్జన్ కానీ సంపాదించుందని హైకమాండ్ చెప్తే హైకమాండ్ వాళ్ళు 2 పంపించారు సీనియర్ నాయకులను. దేవులాడుకుంటా కర్నూలు వచ్చింది. ఏ ఊరు అంటే ఆ ఊరితో పోయి చూస్తే ఆ గుడిసె చూసి ఒక్కసారి అప్సెట్ అయిపోయి చక్కగా పోయి మళ్ళీ హైకమాండ్కు చెప్పారు. అంటే పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి ప్రెసిడెంట్ 2 సార్లు ముఖ్యమంత్రి, ఆ తర్వాత లేబర్ మినిస్టర్ అయినా నా ఉద్దేశంలో ఆయన ఏం సంపాదించాలంటే సొంత ఇల్లు లేదు. దట్ ఈస్ ది పాయింట్. ఓన్ హౌస్ లేదన్నాడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఒకసారి ఒక కార్పొరేటర్ అయితేనే 3 ఫ్లోర్లు వేస్తాడా లేదా? అది ఆయన నీతి నిజాయితీ. సంజీవయ్య గారి 53వ